రాత్రి పడుకున్నాను, ప్రార్థన చేసుకుని తండ్రి పడుకుంటున్నాను. మరి ఆ పడుకున్న ఆయన పొద్దునకు మెలకు వచ్చింది, చూసుకునేసరికి బతికే ఉన్నాను. అంటే అర్థం ఏంటి? దేవుడు మన అకౌంట్లో ఏమేశాడు? కాలం అనే విలువైన ఖరీదైన అత్యంత ఖరీదైనదా అనేసాడు. ఖరీదైనది ఏది సంపాదించాలన్నా ఏం కావాలి? నీకు కాలం కావాలి. ఖరీదైనది సంపాదించడానికి కాలం కావాల్సి వచ్చినప్పుడు కాలం కంటే ఖరీదైనది ఏముంది ఈ ప్రపంచంలో? మీరు చెప్పండి. ఖరీదైనది సంపాదించాలనుకున్నప్పుడు ఏం కావాలి? మనకి కాలం కావాలి. అందుకే చూడు, చాలా మంది టైం లేదండి అంటారు. ఎంత డబ్బు ఖర్చు అయినా పర్లేదు డాక్టర్ గారు. లేదండి, 10 నిమిషాల ముందు వస్తే సరిపోయేదండి. అలా కాదండి, మాకు కోట్ల రూపాయలైనా ఖర్చు అయినా పర్లేదండి. లేదండి, మీరు ఎన్ని కోట్లు ఇప్పుడు ఖర్చు పెడదాం అనుకున్నా ఒక 10 నిమిషాలు మీరు ముందు వచ్చి ఉంటే సరిపోయేది. 10 నిమిషాలు మీరు ఏమయ్యారు? లేట్ అయ్యారు. అంటే ఇప్పుడు ఈ కోట్లన్నిటికంటే ఖరీదైంది ఏదనమాట? 10 నిమిషాలు. ఖరీదైంది కాలం. కాలాన్ని మించిన ఖరీదైనది ఈ ప్రపంచంలో ఏది లేదు. ఈ విలువైన కాలం కరిగిపోతున్నప్పుడు మనం వ్యర్థంగా గడిపేస్తే మరలా ఆయన మన అకౌంట్లో వేస్తాడో ఏడో వైను వలకాడు లేదు. అందుకే నీ కాలమునకు ముందుగా నీ వేళ చనిపోదు అన్నాడు. ఆయన వేస్తేనే వస్తుంది మన అకౌంట్లోకి, ఆయన వేయకపోతే రాదు.